చాలా మ్యూజియంకి వచ్చాను. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో చివరి సిటీ ఇది. ఆ సిటీ కొంచెం దూరం, ఇది వేరే సిటీ. వచ్చాను, ఇక్కడ మ్యూజియం చూశాను. టికెట్ €8. €8 ఉంది చూడండి ప్రైజ్. €8. ఈ లోపలికి వస్తే ఇది బాగుంది. ఆ గోడల మీద బొమ్మలు ఇవన్నీ పైకి చూడాలంటే కష్టంగా ఉంటుంది. దాన్ని ఈజీగా అద్దం పెట్టారు కిందన. రాజమౌళి సెట్టింగ్ లాగా ఉంది చూడండి. ఈజీగా చూస్తున్నా. బాగుంది. ఎటెళ్ళలో తెలీదు. గ్లోబ్ తిరుగుతుంది అక్కడ. ఇలాగే తిరుగుద్ది గల మనం ఉన్న గ్లోబ్, భూమి బాగా తిరుగుతుంది. అమ్మో, క్రిస్టల్ ఫార్మ్స్. మనకి డైమండ్ ఫామ్ అయ్యేది ఇది. వండల్ డర్ క్రిస్టల్ ఫార్మన్ చేంజ్ ఇన్ క్రిస్టల్ ఫార్మ్స్. డైమండ్గా మారే విధానం కలది. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, చదువుకోండి మీరు. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. కాల్సైట్ ఈజ్ కెమికల్లీ నోన్ యాజ్ కాల్షియం కార్బోనేట్. Will this formula remains constant, the growth of the crystal can vary significantly. The different crystal or aggregate forms create an infinite variety which can sometimes make pick identification challenging. Usually, however, a drop of hydrochloric acid helps and it forms up. డొనేషన్ ఫ్రమ్ కరీన్ ముల్లర్ అట. మీరు ముల్లర్ అనేది విని ఉంటారు మీరు. ఈ కరీన్ ముల్లర్ అనేది చాలా పెద్ద షాపింగ్ మాల్. ఇది షాపింగ్ మాల్. ఇతను దీనికి డొనేట్ చేశాడనమాట. ఇది క్రిస్టల్. ఈ యొక్క దీన్ని క్రిస్టల్ అంటే నాకు తెలుగు అర్థం కావట్లేదు. ఒక పటికం అంటే మనకి ఇది తయారవుద్ది కదా డైమండ్, అది దానికి సంబంధించినవి. ఈ డైమండ్కి సంబంధించినవి అన్ని రకాల రాళ్ళు పటికలు చూడండి అన్నీ ఉన్నాయి. ఇవి ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు మరి తెలియదు. ఈ మ్యూజియంకి ఇదే ఫస్ట్ టైం. మన ఇండియాలో కూడా నేను మ్యూజియంకి వెళ్ళలేదు. చూద్దాం అనుకొని వచ్చాను. దీన్ని చూడడానికి వెళ్ళాను. నార్మల్గా నడుచుకుంటూ వెళ్తాను. పెద్ద చర్చి చూశాను. ఆ చర్చి దగ్గరికి వెళ్ళి చూద్దామని. చూశారు కదా, ఇది బయోస్కోప్. మనకి కనిపిస్తుందా లేదనేది చూద్దాం. ఓకే, చందమామలా కనిపిస్తుంది. చూద్దాం. దగ్గర పెట్టి కుర్చీ కూడా ఇచ్చారు. ఏంటుంటాయి అనేది చూద్దాం. అయితే నేను చూస్తున్నాను. ఇది కొన్ని రకాల ఏవో ఫుడ్స్ ఉన్నట్టున్నాయి. రాళ్ళు ఫుడ్ సైట్. దీనిలోన మనకి వాళ్ళు ఏటవి సూక్ష్మజీవులు అవి కనిపిస్తాయేమో మరి చూద్దాం. ఇది పరిస్థితి. అన్ని దేశాల్లో ఉన్న చాలా దేశాల్లో ఉన్న ఇసుకను తెచ్చి ఈ మ్యూజియంలో పెట్టారు. ఓంబెర్గ్ జూమ్ శాండ్ అట. మన ఇండియా చూసాను. ఇండియాలో కొన్ని ప్రాంతాలు, కొన్ని స్టేట్లలో
ఇండియన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మహారాష్ట్ర, గోవా, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, ఇలాగా తెచ్చి అక్కడ పెట్టారనమాట. అన్ని చాలా దేశాలు ఉన్నాయి. మరి ఎన్ని దేశాల నుండి తెచ్చారు, అన్నీ చాలా చాలా దేశాలు ఉన్నాయి. చూసాను. మలేషియా, జపాను, ఇది జపాన్, ఈ లిస్ట్ ఏకం జపాన్. అంటే జేకి సంబంధించిన లెటర్స్. కొరియాటిన్, కెనియా, అలాగే డచ్లాండ్, ఆస్ట్రేలియన్, బహమాస్ అని చాలా దేశాల్లో చాలా దేశాల్లో ఉన్న ఇసుక, రాయి పిండి ఇలాంటి రకరకాలు తెచ్చారు. ఇసుక సంబంధించినవి తెచ్చాడు, పెట్టారు. ఇక్కడేటి క్యూబా, మలేషియా, మంగోలియా, న్యూజిలాండ్, రకరకాలు ఉన్నాయి. ఓకే. చేప, సముద్రంలో చేప చచ్చిపోయింది కదా, కప్పలు, ఇది బొమ్మ కప్పల్లాగా ఉన్నాయి, నాకు అర్థం కావట్లే. అమ్మో, రీలో కాదు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు తోక కప్పలు అంటాం కదా, తోక కప్పలు. డెస్లాండ్స్, ఎరోబెరంగ్, కప్పలు. రీలు తెచ్చి పెట్టారా ఏంటి అర్థం కావట్లేదు. చేప అంటే చేప అనేది చిన్నగా ఉన్నప్పుడు అనమాట ఎలా ఉంటుందని చూపించినట్టున్నారు. అలాగే అబ్బో, ఇదే ఫస్ట్ సారి చూడడం దీన్ని. ఏ జంతువు, సెక్స్కిన్ వండలట. ఓహ్నే నో చేంజ్ వితౌట్ సెక్స్, నో చేంజ్ వితౌట్ సెక్స్. ఏటో మరి దాని అర్థం ఏమో తెలియదు, కానీ మొత్తం కొత్త రకంగా ఉంది. ఇవేవో రంగురాలు ఉన్నాయి, దీనికి బోర్డే లేనట్టు. దీని బోర్డు ఎక్కడుందా? ఓకే. విర్డ్ గ్లాస్ హౌస్ బికమ్స్ శాండ్ స్టోన్ బికమ్స్ గ్లాస్ అట. శాండ్ స్టోన్ బికమ్స్ గ్లాస్ అంటే ఈ యొక్క ఇసుక నుండి మనకి గ్లాసులు తయారు చేస్తారేమో మరి, దానికి సంబంధించినవి ఇవి. శాండ్ స్టోన్ బికమ్స్ గ్లాస్. వీటి నుండి మనకి గాజు గ్లాసులు తయారవుతాయి. గ్లాసులు అంటే మనం అన్నీ ఈ అద్దాలు బాగున్నాయి కదా. ఇక్కడ వేసాడు, పట్టుకెళ్ళి కొద్ది బాగుంది అనిపిస్తుంది, మెరిసిపోతుంది బ్లూ కలర్లో. ఇది ఇదేంటి, మనకి సీతాకోక చిలకలాగా ఉంది. ఏ లైఫ్ ఇన్ టూ వరల్డ్స్ అంటే రెండు రకాల జీవితం ఇది. ఒకటే జీవితము, రెండు ప్రపంచాలు. ఏ లైఫ్ ఇన్ టూ వరల్డ్స్, ఒక్క ప్రపంచంలో ఏ లైఫ్ ఇన్ టూ వరల్డ్స్, ఒకటే జీవితం, రెండు ప్రపంచాలు. నాకు అర్థమైంది అది, నాకు అంతే వచ్చి ఇంగ్లీష్. బాగుంది కదా. ఫస్ట్ ఈ రూపంలో ఉంది, తర్వాత ఏమో ఈ విధంగా వస్తుంది. మన రాజ్యమౌళి ఏగ చూస్తే అర్థమైపోతుంది. ఆ ఏగ బొమ్మ, కీటకాలు ఇవి రియల్. ఇవి కీటకాలు చూసారా, బాగా ప్రతిది పర్టికులర్గా ఉండేటట్టు మేకులు తగ్గొట్టు మరీ వీటిని ఉంచారు. చేప, వీటిని ఎలాగ మరి
ఎప్పుడు ఎలాగుంచారో తెలియదు. ఇవి కొన్ని ప్లాస్టిక్లా కనిపిస్తున్నాయి నాకు. జంతువులకు రియల్గా ఉంది కానీ రియల్ కాదు ఇది. ఇదైతే జంతువులకు రియల్గా మరి నాకు ఏడు అర్థం కావట్లేదు. బొమ్మ చూడు ఎంత రియలిస్టిక్గా ఉంది. ఇది రియల్దే, ఇది ఆర్టిఫిషియల్ అన్నమాట. అబ్బో గెద్ద చూడండి, రియల్ గెద్ద. అలా ఉంచడానికి ఎంత ఇది అయ్యింది వీళ్ళకి. వామ్మో రియల్గా ఉంది, అది రియలే. నాకే డౌట్ వస్తుంది, దగ్గర నుండి కెమెరాలు చూస్తే మీకు ఇంకా డౌట్ వస్తుంది. పిరిట్ ఫెర్రస్ సైనైడా, FeS2 ఫెర్రస్ సైనైడ్ ఏమో తెలీదు మనకి. దీని రూపం, దీనికి అసలు ఇది ఏంటనేది మనకు తెలీదు. మనకు డైమండ్ షేపుల్లో ఉన్నాయి ఇవి, ఇంకేదో ఉంటుంది మరి, నాకైతే తెలీదు. చూసుకోండి మీరు. ఇవన్నీ సముద్రంలో దొరికే రాళ్ళలాగా ఉన్నాయి. ఇవి రకరకాలుగా ఉన్నాయి, ఎక్కడ దొరికినాయి మరి తెలీదు. ఎన్ని వింతలు ఉన్నాయి, మామూలు రకాలు లేవు. అదే చేతనే మ్యూజియంకి వెళ్తే మనకే తెలుస్తుంది, కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎన్ని రకాల రాళ్ళు, ఇలాంటి రాళ్ళు ఎప్పుడైనా మనకు ఎదురైతే అది విలువైందో కాదని తెలుసుకోవచ్చు. ఒక్కసారి చూస్తే మర్చిపోతాం, ఎన్నిసార్లు చూసినా మర్చిపోతాం అనుకో. ఈ రాయి చూడండి ఎంత వెరైటీగా ఉంది. అబ్బా మనకు టైల్స్ లాగా ఉంది చూడండి. ఓహో, రాయిని కట్ చేస్తే లోపల అలాగ ఉంటుంది. ఎలకలు, ఇవైతే రియల్ ఎలకలే, అలా బతుకున్నట్టే ఉన్నాయి కదా. రియల్గా ఉంది, రియల్ ఎలకలు ఇవే. దీనికి ఏదో పెట్టి ఉంచుతారు మొత్తానికి. ఇవి పురుగులు, మన గొంగలి పురుగులు. తర్వాత ఏమో వాటి నుండి వచ్చిన తర్వాత సీతాకోకచిలుకలు. ఎంత న్యాచురల్గా ఉన్నాయి చూడండి. అవి పురుగులు న్యాచురల్గా ఫ్రెష్గా అసలు మేపుతున్నారో ఏటో అర్థం కాదు, కదలకుండా ఉన్నాయి. ఇవి చూడండి అన్నీ రియల్గా. ఇవి సీతాకోకచిలుకలు అన్ని రకాలు, చాలా రకాలు ఉన్నాయి. పురుగులు చూడండి, గొంగళ పురుగులు మన ఆకుని అలా తినేస్తున్నాయి, మన సేల్ని తినేస్తాయి. ఇవే రకరకాలు ఇందులోనే ఉన్నాయి, రకరకాల గొంగళ పురుగులు. ఈ సీతాకోకచిలుక పరిస్థితి ముందు ఇలాగవుద్ది, తర్వాత ఏమో ఆ విధంగా వస్తుంది. ఈ పురుగు నుండి ఈ రకంగా వస్తాయి. పట్టు పురుగులు, పట్టు చూడండి ఎంత ఉందో. ఆ పట్టు పెడతాయి, వాటింటే మనకు బట్టలు కానీ తయారు చేస్తారు. చూసారు కదా మొక్కని ఎలా చంపేస్తున్నాయో. ఇది పరిస్థితి. భలేగా ఉంది, కలకలు మారుతుంది. అమ్మో, బాగుంది. ఇదేంటో ఆటోనైట్ వాటర్ ఏదో మరి మనకు తెలీదు. ఈ షేపులతోని, ఈ వస్తువులతో కొన్ని షేపులు చేయొచ్చు. కొంతమంది చేశారు బాల్స్. ఈ బ్లాక్ ఎలాగ అయిపోయింది, కోడ్ ఉంది ఇక్కడ. మన దెబ్బ కోడ్ ఇది, దాని పిల్లలు. ఇది రియల్గానే ఉన్నాయి. ఆ
అసలు దీనికి ఏటి పోస్తారో ఏటో కానీ అలా ఉంది. మన మనుషులు కూడా ఉంచొచ్చేమో మరి. రియలే, పిల్లలు కూడా రియలే. ఇవి చూడండి ఎలాగున్నాయి. జీవితాంతం చాలా వరకు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు. అన్ని రకాల గుడ్లు, ఆస్ట్రిచ్ గుడ్డు, ఏ పావురం ఈ కోడికి సంబంధించినవి. ఆస్ట్రిచ్ గుడ్డు కాదు. చూద్దాం. అమెరికనా గ్రేట్ రెహా నందు. అమెరికాలో గుడ్డు ఎంత ఉంటుంది. ఈ కోడికి సంబంధించింది అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బ్లాక్ ఏకం కోడిదే. ఇది గుడ్డే. రాయి పెట్టుకొని కొంచెం జోబులు వేసుకుంటే పగిలిపోద్ది, తర్వాత తడిసిపోద్ది మన జోబి. అదొక గుడ్డు. రకాలు ఉన్నాయి మనకు తెలియని గుడ్లు. ఇటు వస్తే పావురం గుడ్లు. పావురం ఎంత గుడ్డు పెడుతుందా చూడండి. ఎంత గుడ్డ పావురం. ఇదిగో పావురం. ఇది రకరకాల గుడ్లు ఉన్నాయి. ఇది చూడండి, ఎలక, మన జర్మనీ ఎలక. ఈ చలి ప్రాంతాల్లో ఉన్న ఎలకలు ఇలాగా ఉంటాయి. ఇవి తినేవి, ఇవి యాపిల్ పళ్ళు తింటాయి. ఈ పురుగులు పళ్ళుని తింటాయి కదా. వెళ్ళినప్పుడు కనిపించలేదు. ఇదే తిరగలేకపోయాను, ఎక్కడికి వచ్చిన తర్వాత కనిపించేది. ఈ రాళ్ళు అనేది వదలగలము. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. లైవ్లో చూసి చాలా అందంగా ఉన్నాయి ఇవి. అమ్మో, ఎంత రియల్గా ఉందో చూడండి. జిరాఫీ, ఏనుగు. మా ఆర్టిస్టులకు దండనట్టల. ఇది రియల్దేనా లేకపోతే ఏటి అర్థం కావట్లేదు. సిమెంట్తో ఒకసారి టచ్ చేస్తే తంతదేమో. అమ్మ, ఏం చేశారా మ్యాజిక్. రియల్గా ఉంది కానీ రియల్ కాదు. చూసారు కదా సౌండ్. వీటి పెచ్చులు వీటితో చేశారేమో మరి. ఏనుగు కూడా రియల్ కాదు. ఈ దంతాలు కూడా రియల్ కాదు. అమ్మో, ఈ దంతాలు రియల్లా ఉన్నాయి. ఏం చేశారా బాబు, రబ్బర్తో చేసినట్టున్నారు. మెత్తగా ఉంది ఏనుగుని టచ్ చేస్తే ఎలాగుంటుంది అలాగుందా. మెత్తగా ఆడేస్తుంది అంతా ఏనుగు. ఇవి మాత్రం చాలా రియల్గా ఉన్నాయి. దంతాలేమో మరి. ఎంత రియల్గా ఉంది చూడండి. కన్ను మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నత్తకాయ ఎంత ఉంది చూడండి. అమ్మో, మన 20 కేజీల గుండెలాగా ఉంది. ఇదొక వండర్. ఏంటి మర్చిపోవాలి, ఏంటి తెలియట్లేదు. పురుగులు. అమ్మో, భయం వేస్తుందా మొసలు. ఇది ఒక రకమైన మొసలు. ఏంటి జర్మనీ మొసలు. చాలా దీనిగా ఉంది. గోల్డ్. ఇది రియల్ ఉన్నట్టుందిరా బాబు. ప్లాస్టిక్తో చేసింది. ప్లాస్టిక్తో చేశారా లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు. రియల్గా ఉన్నట్టుందా చూసారా. దేని మీద చిన్న దూరం చూడండి. పురుగు ఆస్ట్రిచ్. లైవ్లో ఎప్పుడు చూడలేదా. ఇది ఆస్ట్రిచ్. ఎంత ఉందమ్మో, నిజంగా నా ఎంత హైట్ ఉంది ఇది. ఏం చేశారా నాకు దాని మేకల. ఊరు బాబు, ఇదేంటిది రియల్గా ఉంది.
కాలు కూడా రియల్గా ఉన్నాయి, చాలా రియల్గా ఉంది ఇది. రియలే మరి. మ్యూజియం అంటే ఏంటి అర్థం కావట్లేదు నాకు, ఆశ్చర్యం వేసేస్తుంది. ఇటు ఇంత చిన్న పక్షులు ఉంటాయి, అందంగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి పక్షులు. ఇంత రియలా? పేడలోని పురుగులు. ఇదే పేడ, ఏనుగు పేడ, ఆ పేడలోని పురుగులు ఇవి. ఒక పేడ మొద్దేమో 2 కేజీలు అనుకుంటారు, 2-3 కేజీలు ఉన్నట్టుంది. ఆస్ట్రిచ్ అసలు రియలేనమ్మా. అసలు ఏంటి అసలు రియల్ కాదని తెలిసిపోద్ది. రియలేనరా బాబు, రియలే. అంత వెనక కూడా ఉంది, వెనకనుంది తెలుసు కదా మీకు అందరికీ. రియలే. అంత అయితుందిరా బాబు. ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీలో చూసింది, చూసారా? అమ్మయ్య, చూసానురా బాబు, చాలు ఇక్కడికి, ఇది చాలు. మనకి ఎవరెత్తన్నా చంద్రమండలంకి వెళ్ళాడేమో. బీ కీపర్ సైట్ మ్యూజియం వైజ్ బాదెన్. మన ఇప్పుడు పురాతనమైనవి బొట్టలు, మన గడ్డితోని ధాన్యం దోసుకునేవి ఇక్కడ చేశారు. చూడండి ఎలా ఉంది. అవి చెక్కలు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చింది బయోస్కోప్. ఈ బయోస్కోప్ చూస్తుంటే నాకేం కనిపించట్లేదు. తేనె పావల్, శాండల్స్. అరే అమ్మ, యూనివర్సిటీ బోన్, భాషా మ్యూజియం నుంచి తెచ్చినారు కదా దీన్ని. శాండిల్స్ మన ఇండియా వాళ్ళు ఓడారు అనుకున్నాను, మా పల్లెటూరులో ఓడేవారు నా చిన్నతనంలో, వరదలు వచ్చినప్పుడు. ఇక్కడ చూసాను జర్మనీలో పక్షులేకలన్నీ కట్టి ఎక్కడ పెట్టారు అంటే నాగరికతలను తెలియజేస్తాయి ఈ సంచులు. ఈ జాలి నా చిన్నప్పుడు డబ్బులు వేసుకోవడానికి ఇలాంటి జాలి చేసుకుంటారు. రూపాయి, 10 పైసలు, 5 పైసలు వేసుకుంటారు. ఈ జాలిని వేసి మొలక కట్టుకుంటారు. అలాంటిది ఎక్కడ చూసాను మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత. ఇదేదో తోలు, ఇది ఈ తోలుతో చూడండి. బాణం పుల్ల. ఇది బాణం పుల్ల. ఓకే, అప్పుడెప్పుడో వాడినవి ఇవి. మాంసం కొట్టుకుని తొక్క. కళ్ళుకాయ. ఈ కాయ 90s వాళ్ళకి తెలుస్తుంది, కళ్ళు పోయడానికి వాడేవారు. డైరెక్ట్ చెక్కలతో చేసినవి, ముందు రోజుల్లోన చెక్కలతో చేసినవి. మామూలు గొట్టలు. ఇది మీకు తెలుసు కదా, ఆయిల్ కొలుసుకునేది. ఆయిల్ కొలుసుకుంది కాదు, సారీ, తేనె తయారు చేసేది. ఊరిని తేనె వీటిలోనూ తయారు చేసి బాక్సులు లాంటిగా ఇందులోని పెడతారు. ఇందులోని పెడితే తేనె తయారైపోతుంది. తేనె తయారైంటే అందులోనే ఆ తేనె తీగలను పెడతారు. ఇక ఈ బాక్స్ ఉంది కదా, ఇక 4 బాక్సులు, 4 ఇలాంటి పెట్లు, 4 ఉన్నవి, 4 స్టెప్పులు ఉన్నవి బాక్స్. అది తేనె తయారు చేసేది. బాగుందా? చూసామా? బాగుందా? తెయ్యకుందా? నాగరికతలు పాత రోజుల్లో ఏ విధంగా ఉండేవారో జనాల మన ఇవి కొవ్వొత్తులు వాడేవారు. ఇవి చూడండి, గడ్డి.
గడ్డితో చేసినవి మనం ఏంటంటారంటే ధాన్యం దాచుకోవడానికి కట్టేవారు కదా అప్పుడు, అలాంటివి దానికి సంబంధించి. ఏంటిది బయోస్కోప్ ఇక్కడ ఉంది, ఎటు చూడాలనుకుంటున్నా. పేడతో మెత్తిసి బుట్టల్ని, అంటే పెద్ద పెద్ద పడకలు పేడతో మెత్తిసారు. ఎందుకంటే పురుగులు ఏం పట్టకుండా, పురుగులు లోపలికి వెళ్ళకుండా, ఎలకలు గట్రా వెళ్ళకుండా ఈ పేడ రాస్తే వెళ్ళవన్నమాట. అది చూడండి, అది కూడా ఇక్కడ కూడా ఉంది. ఇదేంటో మరి, మోర్ దెన్ హాట్ ఎయిర్ అట, వేడిగాలు రావడానికి. అమ్మో, టెక్నాలజీ, పాత రోజుల్లో టెక్నాలజీ. అంటే వేడిగాలు రావడానికి నిప్పులు కాల్చే పక్క నుండి వేడిగాలు వస్తుంది. ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా ఈ ప్రాంతాల్లో చలి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఈ విధంగా పాత రోజుల్లో చేసినవి. బాగుంది, అంతా బాగుంది. ఓకే, ఇది చూడండి. మట్టి కొండలు. ఓకే మై ఫ్రెండ్, తేనెటీగలు ఇదంతా తేనెటీగలు. మన బజార్లో దొరికిన రింగుల్లాగా ఉన్నాయి చూడండి, రింగుల బాక్సులు అంటే అమ్ముతారు కదా, అలా పెట్టారు చూడండి. ఈ ఈగలు, ఈ చాలా రకాల ఈగలు ఉన్నాయి, అంతకంటే చిన్న ఈగలు ఉన్నాయి. ఏమున్నాయిరా నాయన, ఇవి ఒక రకమైన ఈగలు. ఇవి ఒక్కొక్క ఈగ ఒక్కొక్క దేశానికి సంబంధించిందేమో. బాగుంది. ఆ ఈగ పొట్టు పురుగులు, ఇవి పొట్టు స్టార్టింగ్ ఇలా ఉంటుంది, ఎండింగ్ అక్కడికి. పొట్టు తయారు చేసే విధానం చూసుకోండి. ఈగల నుండి పొట్లు తయారు చేస్తారు కదా, అది ఇది. తేనెకి సంబంధించిన బాక్సులు. ఈగ మూడు చూశారు కదా, ఇది ఒక రకం ఈగ 2. ఇది భయంకరంగా ఉన్నావు కదమ్మా. అమ్మో, రాజమౌళి ఈగను చూసి ఉంటాడు. అలా కడుతుంది ఈగ గోడల పైన మట్టితోటి. తేనెపట్టు, ఇది ఒక రకం తేనెపట్టు, ఇది ఒక రకం. చూశారు కదా, ఇదైతే యమ డేంజరు. ఇది చూసాను, ఇది చూడనట్టు చాలా డేంజర్. పొట్టలో పెట్టే తేనెపట్టు చూడండి, పొట్టలో కూడా పెడతాయి. ఇవి చూడండి ఎలాగున్నాయి, సేమలు ఇవి యమ డేంజర్ సేమలు ఇవి. బాగున్నాయి. ఓకే, ఈ రూమ్ ఓకే అయిపోయింది. బుర్రలో పాట్లు ఎలాగుంటాయి అనేది, మన ఈగ బుర్రలోన పాట్లు ఎలాగుంటాయి అనేది శాంపుల్ వేసినట్టున్నారు. దాని మెదడు, దాని ఇది ఎలా పనిచేస్తుంది అనేది బాగుంది కదా. ఇదిగో దాని దంతాలు. ఇది ఒక రకం ఎండ్రికలాగా ఉంది. అది ఫస్ట్ టైం చూడడం దీన్ని. పక్కన బీర్ ఉందమ్మా, తాగే బీర్ కాదు, చూసి భయపడే బీర్, రియల్ బీర్ ఇది. అమ్మో, ఎంత రియలిస్టిక్గా ఉంది చూడండి. అబ్బా, ఎంత రియల్గా ఉంది ఎట్రా బాబు. ఏమంటావా ఏంటి, అసలు నమ్మలేకపోతున్నాను.
ఓకే. మా స్కూల్ ఫ్రెండ్స్. ఆహాహా. ఎగ్జిబిషన్లో వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు కిందోడైతే. అంతా తీసిన తర్వాత వచ్చి పర్మిషన్ లేదన్నాడు. అతన్ని అడిగానా, ఓకే అని చెప్పాడు. నెమలి బ్లూ ఫోన్ చదవలేకపోతున్నాను. ఇది భాష నెమలి. ఇది ఒక నెమలయ. ఇది ఆడది, ఇది మొగది కదా. చూడండి ఎంత బాగుంది నెమలి, అందమైంది. ఇవన్నీ రియలే. నేను నాకు తెలియక ఏదో మాట్లాడిసాను కింద ముందు వీడియోలో. ఇవన్నీ రియలే. చూడండి సీతకోక చిలకలు ఎన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ నెమలతో స్టార్ట్ చేద్దాం. చూసారు ఎంత అందంగా ఉందా. ఎగ్జిబిషన్లో మనకి రియల్వే, అన్నీ రియల్వే, కానీ బొమ్మల్లాగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు అవి ఉండేటట్టు చేస్తారు. మరి ఎటు పడతారో తెలియదు. గిన్నె కూడా వీటిది కనిపించలేదు. ఈ అద్దల ఫోకస్ ఏమో లైటింగ్ ఏమో దీనికి తగిలే కనిపించట్లేదు. చిలకల మన రాబందల అమ్మ మొగుడిది. దీన్ని ఏమంటారు, రాబందన చెప్పండి. పెద్దదా పెంగ్విన్ ఇప్పుడు చూసాను. ఎక్కడో ఇది కొత్తగా చూసినట్టు ఉంది. బాగుంది. ఇది చూసాను, బాగున్నాయి అన్నీ. ఎంతేసి ఉన్నాయి ఏట్రా బాబు, కాలు గట్ట. ఒక రకం పక్షి. అమ్మ నేను గెద్ద చూడండి ఎంత ఉందో. గెద్ద ఓర బాబు, చిన్నగా చూస్తుంది. ఇది ఏ గెద్ద, ఏ దేశం గెద్ద కానీ ఎంత ఉంది. దగ్గర 10 కేజీలు ఉంటుందేమో. చాలా పెద్ద గెద్దది. మనోడు చూడండి ఎంత బాగుందో. ఇది ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఈ జంతువులేనా, తప్పదు మరి నమ్మలే. చర్మం అయితే రియలే, ఇదంతా రియలేనండి. ఎగ్జిబిషన్ అంటేనే రియల్, కానీ నేను నమ్మలేకపోతున్నాను. ఫస్ట్ టైం వచ్చాను కదా, అలాగే ఉంటుంది. ఈ ఆకులను చూడండి. మొన్న చూపించండి దీన్ని. ఇక్కడ గోడు కొట్టుకుంది పక్షి. దానికి కింద ఇంకోటి ఇది చూసాను మొన్న. తొండంలాగా ఉంటుంది. ఇది ఒకటి. అబ్బో, మంచు కొండల్లో గొర్రెల, మంచు కొండల్లో ఉంటుంది కదా ఆ గొర్రె. ఇది మంచు కొండలో బతికే పావురం. తెల్లగా ఉంది పావురం. మంచు కొండల్లో బతికే ఎలకొకటి, కుందేలు, నక్క. అబ్బా ఎంత ఉందిరా బాబు, గుడ్లు బాబా మంచు కొండలో బ్రతికేది. దాని 2 రెక్కలు సాపితే మీటర్ కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు. అమ్మ ఎంత పెద్దది. అది చాలా ఈజీ చంపేద్ది కుందేలు. ఇది ఒక రకం కుందేలు. మీకు కనిపిస్తుందో లేదో, ఆకుల్లో కలిసిపోయింది అది. ఒక రకం జంతువు. ఇదేదో ఉంది మనకి. దీని గొవ్వలో చూడండి పెద్ద మూర్తి పక్షి. అడవి కూరలుగా ఇదొకటి చిన్న పిల్ల. కనిపించట్లేదు, ఆకుల్లో కలిసిపోయింది.
సగం బొచ్చి పీకేసిన కుక్కలాగా ఉంది ఇది. మంచు కొండలో బ్రతికేది. అమ్మో చూడండి ఎలాగుందా, చాలా పెద్దది అవుతుంది. ఆ తర్వాత బల్లిలో పసరపాము, ఇక్కడ చూసాను మళ్ళీ పసరపాము. అమ్మో జలగ, పచ్చ జలగ, నల్ల జలగలు ఉంటాయి. ఇది చూడండి ఎలగ జాతికి చెందింది కదా, చుంచెలు కదా. ఏదో ఇది చూడండి బొచ్చి ఎంత ఉందా. అమ్మో దాని కొన్నేటి బ్లూ కలర్లో ఉన్న డైమండ్ లాగా ఉంది. ఆల్ చెప్పుల వీటిల్లోనే మనకి ముత్యాలు ఉంటాయి. ముత్యాలు ఇక ఉడుపుల్లో అన్నీ ముత్యాలు దొరుకుతాయి. ఆల్ చెప్పులు ఇదేదో అంటారు మరి మనకు తెలియదు. తాబేలు. ఓకే ఓకే, ఇది ఫస్ట్ టైం చూడడం. ఇది ఏటో మరి. ఓకే ఎలాగుంది, ఎటు చంపేయడానికో మరి ఏటి తెలియదు. వంకాయ ఇదో రకం ఎలక్కలేదు. ఎంత ఉందిరా బాబు. పాంతర్ వైట్ స్నేక్. ఇదేంటి ఎడారిలోనే ఉంటుందేమో. మనం చూసారా అసలు రియల్గా భయపడిపోతాం. మనం ఇది బొమ్మని తెలుసుకోవడం ముట్టుకోవడానికి భయపడుతున్నాం. ఊరు నాయన, ఊరు బాబు. ఆ టచ్ చేయగానే సౌండ్ వచ్చింది. మనకు డైమండ్లలో అలా పెడతారు సెట్టింగ్. ఈ కొంగని చూడండి, ఫస్ట్ టైం చూడడం కొంగ. దీని మూతో ఏమో తెప్పలాగా ఉంది. దాని మూతో రాబంద, కోతి, కంచరగాడిద. దీన్ని సంవత్సరాల నుంచి దాచినారో దీన్ని. గ్రేటే. కొంగ ఎంత ఉందిరా బాబు, చిన్నపిల్లడు అంత ఉంది అది కొంగ. నక్క, మురుకు నక్క. చూసారా మురుకు నక్క, సముద్రం చేప. జింక. ఓకే, ఈ రూమ్ ఫినిష్. ఇది ఫస్ట్ సారి చూసాను, చాలా అద్భుతంగా ఉంది. ఏటో గ్రహించండి. ఇవేమో బల్బులు, ఆ బల్బుల్లో బొమ్మలు, లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్లు అవి మన టార్చ్ లైట్లు అప్పుడు పాత రోజుల్లో వాడిన లైట్లు. ఇప్పుడు అంతా ఎల్ఈడీలు వచ్చాయి. ఆ లైట్ల మీద వేసిన బొమ్మలు చూడండి. అద్భుతం ఏంటంటే చూడండి ఆ బొమ్మలు. ఆ లైట్ కరెంటు పెట్టేసి ఆన్ చేస్తే ఆ బొమ్మ బయటికి ఎలాగ కనిపిస్తుంది. అబ్బా, సుభాష్ చంద్రబోస్ బొమ్మలాగా ఉంది అది. అమ్మో, సైంటిస్టుల బొమ్మలు వాళ్ళు పెట్టినట్టున్నారు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. చిన్న బలుపు, పెద్ద బొమ్మ. ఇదే సినిమాటిక్ అంత కదా, అదే ఇది. అర్థం నుండి ఎంత బొమ్మ కనిపిస్తుంది. అక్కడ వేసింది చిన్న బొమ్మ వేసాడు. చూసారా రిఫ్లెక్ట్ ఎలాగవుతుందో. పెన్సిల్తో వేసింది అలాగలాగా అభివృద్ధి చెంది చూడండి. అలాగ చిన్న ప్లేస్లోనే మంచిగా వేశారు బొమ్మలు. అద్భుతం, ఇది ఒక అద్భుతం. ఫస్ట్ టైం చూడడం. ఆ నీడలో మనిషి కనిపిస్తున్నాడు. ఆ లైట్ చూడండి బాగా. ఇది ఇక్కడికి సరిపోయింది మనకు. ఇదేటో చూద్దాం కిందకి. కిందకి వెళ్ళిన తర్వాత వెళ్దాం. ఏంటి అంతస్తులు.
పైకి వచ్చాము. ఏముంటుందో ఇదేటిదా అక్కడేటి మెరుస్తున్నట్టు. ఇదేంటో అర్థం కాదు మనకి. ఎల్ఈడి స్క్రీన్ లాగా ఉంటుంది. ఆహా, ఇల్లు కట్టే విధానం రాజమౌళి ప్లానింగ్ లాగా ఉంది. ఇది ఫ్యాక్టరీలో క్రెయిన్లు కట్టే విధానంలో అలాగ మనిషి డెవలప్ అయ్యే విధానం ఆ రోజుల్లోనే ఉంది. అది చూడండి, ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు ఫోటోలు బాగా సేకరించారు. ఫోటో చూసారా, ఇది పెద్ద ఏటో మరి. ఇది మెట్లు ల్యాండింగ్ చూడండి ఎలాగుందో. దీని ప్రకారంగా అపార్ట్మెంట్ ఎంత హైట్ అయినా కట్టవచ్చు. ఈ మెట్లు ఇది మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఎక్స్టెన్షన్ పెంచుకోవడానికి ఉంటుంది. చూడండి, సెట్టింగ్ ముందుకు ఇంకెళ్ళొచ్చు దాన్ని. చూసారా, మన పరంజలు అంటాం కదా, అలాంటి టైప్ అన్నమాట. పరంజల టైప్. ఓకే, ఇక్కడ ప్లాన్ చూడండి. అదే ప్లాన్ ఇప్పుడు చెప్పాను, పెంచడానికి తగ్గించుకోవడానికి. ఇక ముందుకి వెనక్కి కిందకి మీదకి వెళ్తుంది. అంత మీద కొంచెం ఇచ్చిన ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకో. చూసారా, అన్నీ చెక్కలతోనే. ఇది చెక్కలతోనే పని. ఇది ఇల్లు మరి పెద్ద గోడౌన్ తెలియదు. గోడౌన్ కూడా ఇల్లు అయినా ఆ విధంగానే కట్టుకోవచ్చు. బాగుంది కదా. ఏనుగు కలేబరం హెడ్, దాని తల, ఏనుగు బుర్ర, అది ఖడ్గమృగం బుర్ర, కపాలం ఖడ్గమృగం. ఆ తర్వాత కొన్ని ఉన్నాయి మనకు తెలియదు కానీ ఒక్కొక్కటి ఒక్కో దాని బుర్ర. ఇది ఒక్కొక్క జంతువు బుర్ర. మనిషి బుర్ర కూడా ఉంది. ఈ సముద్రంలో స్టార్ ఫిష్లో ఏమో ఇన్ని రకాలు ఉన్నాయా. నేషనల్ జాగ్రఫీలో కూడా చూడలేదు అన్ని రకాలు. కానీ జంతువులు మళ్ళీ మొక్కల్లాగా ఉన్నాయి కొన్ని. ఇది ఒక నత్త, సముద్రం నత్త. మనిషి బుర్ర చూడండి అక్కడ అలా చూస్తున్నాను. నూతికల్లు అంటారు కదా, అలాగ అయిపోయింది పరిస్థితి. సిస్టమ్ అదర్స్. చూడండి ఎలా ఉన్నాయి లోపల. ఏమో పెద్ద సుత్తుల్లాగా ఉన్నాయి. అటో సుత్తి పెద్దదే. ఇనుముతో నువ్వు చేస్తారు కదా కొన్ని, అలా ఉన్నాయి. ఏనుగు సంబంధించినవి కలేబరాలు. చూసారా, ఏనుగు దంతం, ఏనుగు కాలు ఏటో మనకు తెలియదు. ఏనుగు కింద దంతం కలిగి కిందది దవడ. పెద్ద ఇనుముతో తయారు చేసిన రోడ్లాగా ఉంది. ఏనుగు పిల్లలేమో గుర్రం, ఏవేవో ఉన్నాయి. మనకి లేని పని ఎందుకు చెప్పడం. ఖడ్గమృగం ఉంది అక్కడ. ఖడ్గమృగం పుర్రె, దున్నపోతు కొమ్ములు. ఇది ఇంకో దొన్న, అదొకటి ఇదొకటి. ఏంటిది, ఇది దుప్పి. అమ్మో, ఇలా ఉంటుంది దీని కొమ్ములు, దుప్పు కొమ్ములు. ఇంత పెద్దగా ఉంటాయా. ఏమో పట్టిన చెక్కలాగా ఉంది చూడండి, దుప్పు కొమ్ములు. అక్కడ ఏదో పెద్దది ఉందమ్మా. అమ్మో, ఇదేంటో ఏనుగుకి సంబంధించిందా. టెర్రర్ బెస్ట్ ఆఫ్ ఎపిలేషియం. ఏమో తెలియదు మనకు.
పెద్ద జంతువుది అదే. నా వెనుకున్నది మ్యూజియము. లోపలికి వెళ్ళాను. 10 రూపాయల టికెట్. చూసుకొని వచ్చాను.